హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఫాస్ట్ ఫుడ్ చేయబోతున్నాను. వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. 1 kg క్యాబేజీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్ క్యారెట్ తురుమును ఇలా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, 1/2 కప్ మైదా. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా బౌల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేట్ చేసుకుందాం. సో అన్నీ ఇలా ప్రిపేర్ అయితే చేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. రండి అయితే ఫ్రై చేసేసుకుందాం. ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సెకండ్ ట్రిప్ కూడా వేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ కలర్ అయిపోయినాయి కదా. ఇంకో ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత బాగా వచ్చాయో ఎక్కడ విరగకుండా. ఇప్పుడు మనం దీన్ని ఒక సైడ్ పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇలా కొద్ది వాటర్ వేసుకొని లిక్విడ్గా చేసుకొని పెట్టుకోవాలి. రెడీ. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా కడాయి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లేగాక ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ సోయా సాస్, 4 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్,
2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్. ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని కార్న్ఫ్లోర్, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. సో చూసారు కదా, సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మంచూరియా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్మెల్ అయితే అదిరిపోయింది. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.